నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. పరమ పవిత్ర శైవ క్షేత్రాలుగా భాసిల్లుతున్న పంచారామ క్షేత్ర దర్శనం భక్తి ముక్తిదాయకంగాను పునర్జన్మ రాహిత్య మోక్షదాయకంగాను భావిస్తారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లో ఈ పంచారామ క్షేత్రాలు వెలసిల్లుతూ అశేష భక్తజనాన్ని విశేషంగా ఆకర్షిస్తుంటాయి. ఇవాల్టి తీర్థయాత్ర కార్యక్రమంలో పంచారామ క్షేత్ర దర్శనం చేసి ఆ విశేషాలు తెలుసుకుని పునీతులవుదాం రండి. తారకాసురుడు పరమేశ్వర అనుగ్రహంతో శివుని అమృతలింగాన్ని కంఠాన దాల్చి అది ప్రాణరక్షణగా నిలువగా దేవతలను బాధించేవాడట. తారకాసురుని బాధల నుండి నివారణకై సురలు కుమారస్వామిని ప్రార్థించగా కుమారస్వామి తారకాసురుని అమృతలింగాన్ని ఛేదించి హతమార్చాడని, ఆ 5 ముక్కలే భూమిపై పడి పంచారామ క్షేత్రాలయ్యాయని ప్రచారంలో ఉన్న గాథ. సంచిత పాప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తిభిరేవచలింగం. పరమపద పరమాత్మకలింగం స్వయంగా మహాదేవుడి సంకల్పంతోనే 5 భాగాలై సుప్రతిష్ఠితమైన పుణ్యస్థలాలే పంచారామ క్షేత్రాలుగా ప్రసిద్ధికెక్కాయి. అవే ద్రాక్షారామం, కుమారారామం, క్షీరారామం, సోమారామం, అమరారామం. శివుడు ఆయా క్షేత్రాలలో శ్రీ ద్రాక్షారామ భీమేశ్వరునిగా, కుమారారామ భీమేశ్వరునిగా, క్షీరారామ రామలింగేశ్వర స్వామిగా, సోమారామ శ్రీ ఉమా సోమేశ్వర స్వామిగా, అమరారామ శ్రీ అమరేశ్వర స్వామిగా పూజలందుకుంటున్నాడు. ఇక్కడి శివలింగాలన్నీ ఎంతో వైశిష్ట్యాన్ని, పవిత్రతను సంతరించుకుని భాసిస్తున్నాయి. చరాచర సృష్టికిదే మూలాధారం. శివ 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 నమో మనసా. పంచారామ క్షేత్రాలలో విశిష్టమైనది, ప్రముఖమైనది ద్రాక్షారామం. త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతున్న ఈ దివ్యక్షేత్రం అష్టాదశ శక్తిపీఠంగా కూడా ఉండడం విశేషం. మహిమాన్విత ఈ దివ్యస్థలిలో మహాశివుడు భీమేశ్వర స్వామిగా పూజలందుకుంటున్నాడు. ఆ విశేషాలేంటో పరిశీలించండి. శంభో శశాంకధర శంకర శూలపాణే స్వామిన్ త్రిశూలధర మోక్షద భోగదాయిన్ సర్వావతారధర పాలిత జీవలోక శ్రీ భీమశంకర విభో తవ సుప్రభాతం అంటూ శ్రీ భీమేశ్వర స్వామి నామస్మరణతో పునీతమవుతున్న పుణ్యక్షేత్రం ద్రాక్షారామం. ఈ పంచారామ విశిష్ట క్షేత్రం త్రిలింగ క్షేత్రాల్లో ప్రముఖమైనదిగా కూడా విరాజిల్లుతోంది. తూర్పుగోదావరి జిల్లాలోని ఈ పరమ పవిత్ర శైవ క్షేత్రానికి భక్తజన సందోహం పోటెత్తుతుందంటే అతిశయం కాదు. ద్రాక్షారామం కాశీ తరువాత అంతటి మహిమాంత స్థలంగా దక్షిణ కాశీగా పేరుగాంచింది. దక్ష ప్రజాపతి చేసిన యజ్ఞానికి పిలుపు లేకుండా వెళ్లిన పార్వతీ సతి అవమానితురాలై అగ్నికి స్వయం ఆహుతి అయ్యిందని, శివుడు రుద్రుడై దక్షాధ్వర ధ్వంసం కావించాడని,
దాక్షాయణి మృతదేహ భాగాలు 18 తావుల్లో పడి అష్టాదశ శక్తి పీఠాలయ్యాయని, దాక్షాయణి ఆత్మాహుతి చేసుకున్న చోట పరమశివుడు భీమేశ్వరుడుగా స్వయంభూ అయ్యాడని చెబుతారు. తూర్పు చాళుక్య రాజవంశానికి చెందిన చాళుక్య భీముడు ఈ ఆలయాన్ని నిర్మించినందువల్ల భీమేశ్వరునిగా కొలవబడుతున్నాడని, అదేవిధంగా దక్షుడు యజ్ఞం చేసిన స్థలం ఇదేనని, అందువల్ల దక్షవాటికగా పిలువబడుతూ ద్రాక్షారామంగా ఖ్యాతిగాంచిందని చెబుతారు. ఈ క్షేత్ర వైశిష్ట్యాన్నే మహాకవి శ్రీనాథుడు భీమఖండం పేరిట అపురూప కావ్యంగా రచించాడు. ఇది వ్యాసుడు తపస్సు చేసిన స్థావరమని, దక్షిణ కాశీగా వ్యాసుడే అభివర్ణించాడని చెబుతారు. సప్తమహర్షులు అఖండ గోదావరిని తమ తపఃకార్య నిమిత్తం 7 పాయలుగా ఇక్కడే చేశారట. ఆలయం దగ్గరగా సప్తగోదావరి కొండ ఉంది. ఆలయం పై అంతస్తులో 3 వైపులా స్తంభాలతో ప్రదక్షిణా మార్గం ఉంది. గర్భగృహంలో భీమేశ్వర స్వామి లింగాకృతిలో అర్చనలందుకుంటాడు. భక్తులు సప్తగోదావరిలో స్నానాధికాలు చేసి అనంతరం భీమేశ్వరుణ్ణి శ్రీ మాణిక్యాంబ మాతను సేవించి కొలుస్తారు. పార్వతీమాత మాణిక్యాంబ అమ్మవారిగా పూజలందుకుంటుంది. ద్రాక్షారామ భీమేశ్వర క్షేత్ర సందర్శన బహుజన్మల పుణ్యఫలంగా సంభావింపబడుతుంది. కాకినాడకు అతి సమీపంగాను, రాజమండ్రికి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో నెలకొన్న దివ్యక్షేత్రం పంచారామాలలోని కుమారారామం. ఇక్కడ శ్రీ భీమేశ్వర స్వామివారు, శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవార్లు కొలువై ఉన్నారు. ఆ విశేషాలేంటో పరిశీలించండి. సామర్లకోటలోని కుమార భీమేశ్వర స్వామిని కుమారస్వామియే స్వయంగా ప్రతిష్ఠించడం వల్ల కుమారారామంగా పేరొచ్చింది అంటారు. క్రీస్తు శకం 892లో చాళుక్య భీముడు దీని నిర్మాణం ప్రారంభించి క్రీస్తు శకం 922లో పూర్తి చేశాడని అంటారు. ద్రాక్షారామంలోని దేవాలయాన్నే ఇది కూడా పోలి ఉంటుంది. ద్రాక్షారామం వలనే 2 అంతస్తుల మంటపం ఉంది. ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో. ద్రవిడ పద్ధతిలో ఈ ఆలయ నిర్మాణం జరిగిందని, అయితే 1340-1466 మధ్యకాలంలో కాకతీయులు ఈ ఆలయాన్ని, స్తంభాలను నిర్మించి పునర్వైభవాన్ని సంతరింపజేశారని తెలుస్తోంది. అందుకే చాళుక్య, కాకతీయ రీతులు 2 ఆలయంలో దర్శించగలుగుతాం. నామ సహస్రేణ ఏకబిల్వం శివార్పణం. దేవాలయ స్తంభాలపై 1147-1494 మధ్యకాలంలో వేయించబడిన శాసనాలు కొన్ని కానవస్తాయి. సాలగ్రామేషు విప్రాణాం తటాకం దశకూపయో. ఆలయ ప్రాంగణంలో భీమగుండం పుష్కరిణిలో స్నానం చేసి భక్తులు స్వామిని సందర్శించుకుంటారు. అశ్వమేధ శతక్రతౌ కోటి కన్యా మహాదా. గర్భాలయంలోని లింగం 14 అడుగుల ఎత్తు కలది. కాలభైరవుడు, బాలా త్రిపుర సుందరి అమ్మవారు ఇక్కడ భీమేశ్వరునితో బాటుగా కొలవబడతారు. కుమారారామ భీమేశ్వరుడు, శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారు భక్తులను కటాక్షిస్తూ కొలువై ఉన్న దివ్య క్షేత్రమిది. భూమిపై పడిన పరమశివుని అమృతలింగం
5 భాగాల్లో మరో విశిష్టమైన దానిని అయోధ్యకు రాముడు వెడుతూ గ్రహించి సుప్రతిష్ఠితం చేసిన క్షేత్రం క్షీరారామం. అందుకే ఇక్కడ శివుడు రామలింగేశ్వరునిగా పూజలందుకుంటున్నాడు. క్షీరారామం పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లులో ఉంది. ద్రాక్షారామంలో తత్పురుష ముఖస్వరూపునిగా, కుమారారామంలో వామదేవ ముఖస్వరూపునిగా ఉన్న శివుడు క్షీరారామంలో ఈశాన్య ముఖస్వరూపునిగా నిలవై ఉన్నాడు. నరసాపురం దగ్గర ఉన్న పాలకొల్లుకు పూర్వం దుగ్ధోపవనం, క్షీరపురి, ఉపమన్యుపురం, పాలకొలను అనే పేర్లుండేవి. క్షీరరామలింగేశ్వరుడు కొప్పులింగేశ్వరునిగా కూడా చెప్పబడుతూ ఉంటాడు. విష్ణువే స్వయంగా నెలకొల్పిన లింగం ఇది అని చెబుతుంటారు. కౌశికముని కుమారుడైన ఉపమన్యుడు శివుణ్ణి నిత్య అభిషేకానికై కావలసిన క్షీరాన్ని ప్రసాదించమని కోరాడట. న చ వ్యోమ భూమిర్న తేజో న వాయుః చిదానంద రూప. శివుడు స్వయంగా క్షీరపుష్కరిణిని వెలయింపజేసి క్షీర సముద్రం నుండి పుష్కరిణికి పాలు స్రవించేలా చేశాడట. అందుకే క్షీరారామంగా ఈ ప్రదేశం ఖ్యాతి పొందింది. ఎత్తైన రాజగోపురంతో ఆలయం వైభవంగా ద్యోతకమవుతూ ఉంటుంది. పాలరాతి శివలింగం క్షీరారామేశ్వర స్వామిగా, రామలింగేశ్వర స్వామిగా కొలవబడుతోంది. ఇక్కడ క్షీరారామలింగేశ్వర స్వామిని కొలిచిన వారి మనస్సులు కూడా పాలవలే శుద్ధమవుతాయని, సకల పాపాలు హరింపబడతాయని విశ్వాసం. భవతా జనతా సుహితా భవితా నిజబోధ విచారణ చారుమతే కలయేశ్వర జీవ వివేకవిదం భవశంకర దేశిక మే శరణం భవశంకర దేశిక మే శరణం. పంచారామాలలోని సోమారామం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని గునుపూడి ప్రాంతంలో ఉంది. ఇక్కడ సోమేశ్వరుడు సద్యోజాత ముఖస్వరూపంతో భాసిస్తూ ఉమాసోమేశ్వర స్వామిగా పూజింపబడుతుంటాడు. సోమారామం గురించి భీమఖండంలో బ్రహ్మాండ పురాణంలో పేర్కొనబడింది. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసితశోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. పరమేశ్వరుని పంచముఖాలై ప్రకాశించే పంచారామ క్షేత్రాలలో ఈ క్షేత్రం కూడా ప్రసిద్ధమైన దివ్య క్షేత్రంగా విరాజిల్లుతోంది. గునుపూడి భీమవరంగా పిలువబడుతున్న ఈ క్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. పంచారామ క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతున్న ఈ క్షేత్రంలో శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి వార్లు కొలువై ఉన్నారు.
గర్భాలయంలో సోమేశ్వర స్వామి వారి దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించుకున్న భక్తులు భక్తవత్సల మర్చితం నిధిమక్షయ హరిరంగరం సర్వభూతపతిం పరాత్పరమప్రమేయమనుత్తమం సోమవారిణ భూహుతాసన సోమపానుల భక్తి అని స్మరిస్తూ అలౌకిక ఆనందానికి గురవుతారు. ఈ ఆలయంలోని లింగ భాగాన్ని చంద్రుడే స్వయంగా ప్రతిష్ఠ చేశాడని పురాణాల ద్వారా అవగతమవుతోంది. ఆ కారణంగానే శ్రీ సోమేశ్వర లింగం అమావాస్య రోజున గోధుమ నలుపు వర్ణంలోనూ పౌర్ణమి నాడు శ్వేతవర్ణంలోనూ రంగు మారుతుందని చెబుతారు. గర్భాలయంలో సోమేశ్వర స్వామి వారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ప్రాంగణంలో కుడి చేతి వైపున ఉన్న పార్వతీ అమ్మవారిని కూడా భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు. పంచారామాల్లో మరో సుప్రసిద్ధ క్షేత్రం అమరారామంగా పేర్కొనబడే అమరావతి. పంచారామ క్షేత్రాల్లో అమరవనంగా చెప్పే అగ్రగామి పవిత్ర క్షేత్రమిది. అమరేశ్వర స్వామి ఆలయం 3 ప్రాకారాలలో నిర్మింపబడి ఆ ప్రాకారాలలో వివిధ దేవీ దేవతల మూర్తులతో అలరారుతూ ఉంటుంది. ఇంద్రునిపై ఆగ్రహించిన దుర్వాస మహాముని ఇంద్రభోగాలన్నీ నశించాలని శపించగా ఇంద్రుడు విష్ణువును శాప విముక్తికై ప్రార్థించాడట. కార్తికేయునిచే భూమిపై పడే అమృతలింగ శకలాన్ని స్థాపించి పూజిస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుందని విష్ణువు వరమిచ్చాడట. అలా అమరావతిలో ఇంద్రుడే లింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడట. అమరావతిలోని అమరేశ్వర స్వామి లింగం 35 అడుగుల ఎత్తైనది. గర్భాలయంలో 15 అడుగుల లింగం కనిపిస్తూ ఉంటుంది. మిగతా 20 అడుగులు భూమిలో ప్రతిష్ఠితమై ఉందని చెబుతారు. ఇక్కడ పార్వతీదేవి బాలచాముండేశ్వరి మాతగా స్త్రీలచే పసుపు కుంకుమల పూజలందుకుంటూ ఉంటుంది. స్కాంద బ్రహ్మ పురాణాల్లో, పద్మ పురాణంలో కృష్ణానదీ తీర ప్రాంతపు ఈ అమరారామం గురించి ప్రస్తావనలున్నాయి. స్వయంగా దేవతల అధిపతి అయిన ఇంద్రుడే ప్రతిష్ఠించిన లింగం కావడం వల్లనే అమరేశ్వరుడిగా ఇక్కడ స్వామి అర్చింపబడుతున్నాడని, తారకాసురుడి కంఠంలోని ప్రాణలింగాలు కుమారస్వామి ఛేదించినప్పుడు ఆ శకలాల్లో ప్రధానమైన లింగం పడిన దివ్యధామం అమరావతి అని చెబుతారు. సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. కార్తీక మాసంలో అమరావతిని ఎక్కువగా భక్తులు సందర్శిస్తూ ఉంటారు. శివ సాంబ శివ సాంబ సదా. శివరాత్రికి అమరేశ్వర స్వామికి విశేషార్చనలు, అభిషేకాలు, ఉత్సవాలు జరుగుతాయి. పంచారామ శైవక్షేత్రాలన్నీ పరమ పవిత్రంగా భావింపబడుతూ ఆలయంలో లింగార్చనలు, అభిషేకాలు నిత్యం జరుగుతూ ఉంటాయి. ద్రాక్షారామ, కుమారారామ, సోమారామ, క్షీరారామ, అమరారామ క్షేత్రాల సందర్శనం పరమ పుణ్యదాయకం. లింగరూపధారి అయిన ఆ పరమేశ్వరుని అపార కరుణా కటాక్ష వీక్షణాలు అందరికీ లభించాలని మనసారా కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. సెలవు మరి. నమస్కారం.